ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ పెరుగల స్త్రీ ప్రవేశం జరగబోతోంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది. జూలై 1వ తేదీ తర్వాత మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది కూడా రాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో జరగవలసిన విషయాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీ జీవితంలో కొత్త ఆశలను నింపేలా ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే జూలై 1 తర్వాత మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆటంకాలు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సభ్యులు సమస్యలు, మనసులో ఉన్నటువంటి బాధలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కూడా మీకు కనపడుతుంది. ఈ సమయంలో ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుందండి. ఆమె మీ బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, జీవిత భాగస్వామి కూడా కావచ్చు, లేదా ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి రంగాల్లో మీకు సహాయపడే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే ఒక సలహా, ఒక ప్రోత్సాహం లేదా ఒక పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం అయితే ఉంటుందని కొందరు నిపుణులు అయితే మాత్రం చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సమాచారం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా మాత్రం జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా క్రమంగా మెరుగుదల అనేది ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందకరమైన మార్పులు అయితే రావచ్చు. ఇంతకాలం దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. అపార్థాలు అనేవి తొలగిపోతాయి. ప్రేమ, అనురాగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి కూడా ఈ సమయంలో వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబ జీవితంలో చాలా ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకాలం దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గర అవ్వచ్చు. అపార్థాలు తగ్గి ప్రేమ, అనురాగం పెరిగే సూచనలు కూడా మీకు ఈ సమయాన కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రేమ జీవితంలో కూడా కొత్త ఆశలు కనిపిస్తాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉండవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు పరస్పర అవగాహనతో ముందుకు సాగితే బంధం మరింతగా బలపడే సూచనలు కూడా ఉన్నాయి. జూలై నెల మొదటి వారంలో ఈ రాశి వారికి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న అవకాశాలు కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీపైన నమ్మకం ఉంచి కష్టపడి పనిచేస్తే మీరు కోరుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేసే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనబడుతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు గుర్తుంచుకోండి, జ్యోతిష్యం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి హామీ అయితే మాత్రము కాదు. ఇది విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన సూచన మాత్రమే. మీ నిర్ణయాలు, మీ కృషి, మీ యొక్క ఆలోచనే మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. జూలై 1 తర్వాత వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఆశిస్తూ మీకు శుభం, విజయం, సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారంలాగా మారే సూచనలు అయితే ఉన్నాయండి. అంతేకాదు, గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతూ ఉండవచ్చు. కానీ ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే ప్రతి కష్టానికి తర్వాత మంచి రోజులు కూడా రావచ్చనే నమ్మకం అయితే ఉంది. జూలై నెల మొదటి వారం మీకు కొన్ని అవకాశాలను తీసుకురావచ్చు. ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం మీ జీవితంలో కీలకంగా మారే సూచనలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆమె చెప్పే ఒక్క మాట లేదా చేసే ఒక్క సహాయం లేదా కలిగే ఒక పరిచయం మీ భవిష్యత్తును మంచి ప్రభావం చూపవచ్చు. కొంతమంది జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ రాశి వారికి స, మ, క, ల, స, ప అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో ముఖ్యమైన పరిచయాలు ఈ సమయంలో ఏర్పడవచ్చని చెప్పవచ్చు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుందండి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు లేదా అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త భాగస్వామ్యాలు లేదా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. అనుకోని ఆదాయం, బాకీలు తిరిగి రావడం లేదా కొత్త సంపాదన మార్గాలు కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఖర్చులలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఉన్నటువంటి అపార్థాలు తగ్గి ఆనందకరమైన వాతావరణం మీకు ఏర్పడవచ్చు. దూరమైనటువంటి బంధాలు కూడా మళ్ళీ దగ్గర అవ్వచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పైన అసూయపడేవారు లేదా మీ యొక్క ఎదుగుదల ఇష్టపడిన వారు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని కూడా బాగా ఆలోచించి ఆచితూచి
నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. ప్రార్థన, ధ్యానము లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జ్యోతిష్యం అనేది విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన మార్గదర్శకం మాత్రమే. జీవితంలో సాధారణమైన మార్పు మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పట్టుదల వలన వస్తుంది. జూలై 1 తర్వాత వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో స్వీకరించండి. చిన్న పరిచయం కూడా ఒక కొత్త అవకాశం లేదా ఒక సరైన నిర్ణయం మీ జీవితానికి నిజమైన టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం అయితే ఉంటుంది. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే చూసేద్దామండి. వృశ్చిక రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ఎంతో లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులుగా ఉంటారు. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వారి యొక్క మనసులో ఎన్నెన్నో భావాలు అనేవి దాగి ఉండే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారి లైఫ్లో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి జాతకులు ఒక్కసారి ఏదైనా లక్ష్యాన్ని అనుకున్నారు, నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించే వరకు కూడా వీరు అసలు వెనక్కి తగ్గే ఉద్దేశం అయితే ఉండదు. వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా సరే నిలబడి పోరాడే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. అంతేకాదు, పట్టుదల అధికంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనిని కూడా పూర్తి చేసే వరకు కూడా వీరు విడిచిపెట్టరు. నమ్మకానికి విలువ ఇస్తారు. ఒకసారి నమ్మితే జీవితాంతం కూడా ఆ బంధాన్ని కాపాడేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. ప్రేమలో నిజాయితీ, ప్రేమించిన వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. తెలివితేటలో పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. రహస్యాలు దాచగలుగుతారు. తమ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోరు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. బాధ్యతలు స్వీకరించి ముందుండి నడిపించే గుణం కూడా వీరిలో ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు విలువ తెలుసుకుని భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. దేవునిపైన విశ్వాసం, పూజలు, ధ్యానం వంటి వాటిపైన ఆసక్తి ఉంటుంది. స్వాభిమానం ఎక్కువ. తమ గౌరవానికి భంగం కలిగితే వీరు సులభంగా మర్చిపోరు. కొన్ని బలహీనతలు అయితే వీరిలో ఉంటాయి. త్వరగా కోపం రావచ్చు. మనసులో బాధను బయట చెప్పకుండా దాచుకుంటారు. అనుమానం ఎక్కువైతే సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎవరు మోసం చేసినా సులభంగా వీరు క్షమించారు. వృశ్చిక రాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే, వీరు జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే శక్తి కలవారుగా ఉంటారు. కష్టాలను అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యం వీరు కలవారుగా ఉంటారు. తమ లక్ష్యంపైన దృష్టి పెట్టి కష్టపడితేనే మంచి విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏంటి తెలుసుకుందాం. తమ యొక్క సామర్థ్యం పైన నమ్మకం ఉంచి ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. కష్టాలు వచ్చిన లక్ష్యాన్ని వీరు అసలు వదిలిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.